అండమాన్ నుంచి దూసుకొచ్చిన సెన్యా తుఫాన్ తిరిగి దిశ మార్చుకొని ఇండోనేషియా వైపు వెళ్లడంతో ఏపీకి తుఫాన్ ముప్పు తప్పదని విశాఖ హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణ్ తెలిపారు. మరోవైపు శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంటున్న నాగభూషణ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అండమాన్ సమీపంలో ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త కూడా తుఫానుగా మారి తిరిగి అండమాన్ వైపు ఇండోనేషియా దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏపీకి అయితే సీనియర్ ముప్పు అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మరోవైపు శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దాని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు సెమినార్ అయితే వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు శ్రీలంక దగ్గర ఉన్నటువంటి ఈ అల్పపీడనం వాయుగుండం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మలక్కా జలసంధి వద్ద నిన్న ఏర్పడినటువంటి వాయుగుండము అది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ రాత్రి 11:30 గంటలకి తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. అది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 5:30 గంటలకు తుఫానుగా అంటే సెన్యార్ తుఫానుగా ఏర్పడినది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 7:30-8:30 గంటల మధ్యలో ఇండోనేషియా వద్ద తీరం దాటినది. ఇది కంటిన్యూగా పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణిస్తూ తుఫానుగా మారి దాని యొక్క గమనం మార్చుకొని తూర్పు దిశగా ప్రయాణిస్తూ రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి ఇండోనేషియా వద్ద తీరం దాటుతుంది. దీని యొక్క ప్రభావం దీనివల్ల మనకి ఏపీకి దీనికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? దీనివల్ల మన ఏపీ పైన ఏ రకమైనటువంటి ప్రభావం లేదు. కాబట్టి ఆ యొక్క ఏరియాలోనే ఇండోనేషియా వద్ద గాలులు అయితే మాత్రం బలంగా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి నిన్నటి అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం మరియు దక్షిణ శ్రీలంక వద్ద ఉన్నటువంటి అల్పపీడనము మరింత బలపడి ఈరోజు ఉదయం అదే ప్రాంతం వద్ద సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడినది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం మరియు ఆగ్నేయ శ్రీలంక మరియు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం వద్ద వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది అదే దిశలో అనగా పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి వద్ద మరి ఒక 2 రోజుల్లో తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నది. అయితే దీని యొక్క ప్రభావం వలన ఈరోజు రేపు మన రాష్ట్రం మీద పెద్దగా భారీ వర్షాలు అయితే ఏమీ లేవు. కాకపోతే దక్షిణ కోస్తా జిల్లాలలో ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల గాలులు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నవి. అయినప్పటికీ 29వ తారీఖున దీని యొక్క ప్రభావం అనగా సుస్పష్టమైనటువంటి అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే క్రమంలో దాని యొక్క ప్రభావం వల్ల 29వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతం ఉన్నటువంటి చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నవి. మరియు రాయలసీమ ప్రాంతంలో కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. మరియు 30వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు రాయలసీమ ప్రాంతంలో నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరియు కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల
భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు డిసెంబర్ 1వ తారీఖున రాష్ట్రంలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే అంటే 29, 30, 1వ తారీఖు 3 రోజుల్లో కూడా సముద్రం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈదురుగాలు కానీ వర్షాలు భారీ అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఎంతవరకు ఉన్నాయి? అంటే ప్రస్తుతానికి సముద్రంలో ఎదురుగాలులు ఈ రోజు రేపు అయితే పెద్దగా ఏమీ లేవు. కాకపోతే 28వ తారీఖు నుంచి దక్షిణ కోస్తా తీరవంబడి గాలులు గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు వీస్తున్నవి. మరి 29, 30 తారీఖుల్లో దక్షిణ కోస్తా తీరవంబడి మరియు ఉత్తర కోస్తా తీరవంబడి పలు చోట్ల గాలులు గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా 28వ తారీఖు నుంచి తదుపరి 5 రోజుల వరకు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు ఆల్రెడీ జారీ చేయడం జరిగినది. ఇప్పటికే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లిన వారు సురక్షితంగా తీరానికి చేరవలసినదిగా 27వ తారీఖు లోపల చేరవలసిందిగా సూచనలు ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఒకవైపు శనివారం ముప్పు తప్పినప్పటికీ మరోవైపు ఏదైతే శ్రీలంక సమీపంలో ఉన్నటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి తూర్పు తమిళనాడు దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా మరో 48 గంటల తరువాత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అందరూ కూడా తీరంకి సురక్షితంగా చేరుకోవాలని చెప్పి కూడా తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సముద్రంలో ఎవరైనా వేటకు వెళ్ళుంటే వాళ్ళందరూ కూడా తక్షణమే తీరానికి రావాలని చెప్పి సూచిస్తున్నారు. మరోవైపు ఎవరైనా మత్స్యకారులు అయితే వచ్చే 3 రోజుల నుంచి కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్.